జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 100లోపు 9 ర్యాంకులు సాధించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34వ ర్యాంకు, అదేవిధంగా వివిధ కేటగిరీలో ఆల్ ఇండియా 3, 6, 16, 23, 34, 42, 54 ర్యాంకులను సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ సోమవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ బ్రాంచ్ లో అభినందించారు. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. ఈరోజు జనవరి 1 అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి మనం కలిసినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్లో కలిసాం. ఆ రోజు దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మరి మన స్టేట్కి కానివ్వండి, గుంటూరుకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి, ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది, సాధించడం జరిగింది. మరి ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మా తరపున, స్టాఫ్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి 2.5 lakhsలో ఫిల్టర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్, దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే సామాన్య విషయం కాదు. అది మరి తెచ్చుకోవడం జరిగింది. దీనికన్నా ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇక అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, ప్రవచన ఆల్ ఇండియా 54th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 76th ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ ఆల్ ఇండియా 82nd ర్యాంక్. ఇలా 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంక్స్ మరి భాష్య విద్యార్థులు సాధించుకోవడం జరిగింది. 200 లోపు 21 ర్యాంక్స్, 500 లోపు 53 ర్యాంక్స్, 1000 లోపు 93 ర్యాంక్స్, 2000 లోపు 126 ర్యాంక్స్, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి వీళ్ళందరూ మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, మంచి సహృద్భావ వాతావరణంలో పిల్లలందరినీ మా స్టాఫ్ గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా చక్కగా స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం డౌట్స్ని అన్నీ క్లారిఫై చేస్తూ సాధించిన ర్యాంక్స్ ఇవి. మరి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక ముందు కూడా రాబోయే మరి పోస్ట్ పోయిన అయింది నీట్ ఎగ్జామ్, ఆ నీట్ ఎగ్జామ్లో కూడా స్టూడెంట్స్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఆ రిజల్ట్తో కూడా
మరి గుంటూరు ఖ్యాతిని, తద్వారా మన స్టేట్, ఇండియా ఈ ఈ గొప్ప సక్సెస్లో భాష్యం పాత్ర కూడా ఉందని తెలియజేయడానికి మరి సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 1న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈ అడ్వాన్స్డ్ గురించి చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. భాష్యం 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా ఒక చదువే కాకుండా వాటితో పాటు పరీక్షలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని కూడాను వాళ్ళలో నింపడం ద్వారా ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడాను టఫ్గా చెప్పబడినప్పటికీ కూడా మా విద్యార్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 34వ ర్యాంకుని సాధించడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విజయం సాధించడానికి వెనకాల స్టూడెంట్ యొక్క కృషి, మా ఫ్యాకల్టీ యొక్క గైడెన్సు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మా చైర్మన్ గారి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ ఉండటం వల్ల ఈ రిజల్ట్ని సాధించబడింది. కాబట్టి ఈ విజయాలు గత కొన్ని సంవత్సరాలుగా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడాను భాష్యం ఓపెన్ కేటగిరీలో జేఈ అడ్వాన్స్డ్లో కానీ జేఈ మెయిన్లో కానీ అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూనే ఎంతోమంది విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు ప్రేరణగా నిలిచేటటువంటి రిజల్ట్స్ని భాష్యం ఐఐటి జేఈ అకాడమీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను ఈ తెలుగు రాష్ట్రాలకు భాష్యం విద్యా సంస్థలు అందించబోతున్నాయని చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 34వ ర్యాంక్ సాధించాను. ఈ విజయానికి కారణమైన మా పేరెంట్స్ కానీ, భాష్యం రామకృష్ణ గారు కానీ, వైస్ ప్రిన్సిపల్ అయిన భాష్యం హనుమంతరావు సార్ గారు అయినా కానీ, స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామసేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం సిసిఓలో చదివాను. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్, కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే సిఎస్సి తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా, ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. భాష్యం రామకృష్ణ సార్కి కానీ, భాష్యం కానీ నాకు కృతజ్ఞతలు.